Cluster Accountancy Numerical Problems Solutions సమర్పిస్తున్నవారు edxit.com. ఈ వీడియోలో మేము ఏమి ఇవ్వబోతున్నామంటే అకౌంటింగ్ ఫర్ పార్ట్నర్షిప్ బేసిక్ కాన్సెప్ట్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్స్ సొల్యూషన్స్, ప్రాబ్లం 27 సొల్యూషన్. మన ప్రాబ్లం స్టేట్మెంట్ వచ్చేసి ఆన్ March 31st, 2000 XA, after the close of books of accounts, the capital accounts of Ram, Shyam and Mohan showed balance of 24,000 rupees, 18,000 rupees and 12,000 rupees respectively. March 31, 2000 XA అకౌంటింగ్ బుక్స్ మూసేసిన తర్వాత రామ్, శ్యామ్ మరియు మోహన్ల క్యాపిటల్ అకౌంట్స్ వరుసగా 24,000 రూపాయలు, 18,000 రూపాయలు మరియు 12,000 రూపాయల బ్యాలెన్స్ చూపించాయి. It was later discovered that interest on capital at the rate of 5% per annum has been omitted. క్యాపిటల్ మీద సంవత్సరానికి 5% చొప్పున పరిగణనలోకి తీసుకోవాల్సిన ఇంట్రెస్ట్ లేదా వడ్డీ మినహాయించబడిందని తరువాత కనుగొనబడింది. The profit for the year ended March 31st, 2000 XA amounted to 36,000 rupees and March 31, 2000 XAతో ముగిసిన సంవత్సరానికి లాభం 36,000 రూపాయలు మరియు the partners drawings had been పార్ట్నర్ల డ్రాయింగ్స్ వచ్చేసి రామ్ 3,600 రూపీస్, శ్యామ్ 4,500 రూపీస్ అండ్ మోహన్ 2,700 రూపీస్. రామ్ 3,600 రూపాయలు, శ్యామ్ 4,500 రూపాయలు మరియు మోహన్ 2,700 రూపాయలు. ద ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఆఫ్ రామ్, శ్యామ్ అండ్ మోహన్ వాజ్ 3:2:1. రామ్, శ్యామ్ మరియు మోహన్ల లాభాల భాగస్వామ్య నిష్పత్తి 3:2:1. క్యాల్కులేట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. క్యాపిటల్ లేదా పెట్టుబడిపై వడ్డీని లెక్కించండి. కాబట్టి ఈ ప్రాబ్లంలో మనల్ని క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని క్యాల్కులేట్ చేయమని అడిగారు. అలాగే ఫర్మ్ యొక్క అకౌంటింగ్ బుక్స్ని March 31, 2000 XAన క్లోజ్ చేస్తారు అని కూడా ఇచ్చారు. తర్వాత ఆ రోజు నాటికి ముగ్గురు పార్ట్నర్ల క్యాపిటల్స్ వచ్చేసి వరుసగా 24,000 రూపీస్, 18,000 రూపీస్ మరియు 12,000 రూపీస్ అని కూడా ఇచ్చారు. ఆ తర్వాత క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ వచ్చేసి సంవత్సరానికి 5% చొప్పున అని కూడా ఇచ్చారు. ఇప్పుడు క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని క్యాల్కులేట్ చేయడానికి మనం వాడే ఫార్ములా వచ్చేసి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు ద ఓపెనింగ్ క్యాపిటల్ మల్టిప్లైడ్ విత్ ద ఇంట్రెస్ట్ రేట్ అపాన్ 100. కాబట్టి మనకు ఓపెనింగ్ క్యాపిటల్ తెలిస్తే మనం క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ ఎంతో క్యాల్కులేట్ చేయొచ్చు. అయితే మనకు ప్రాబ్లంలో ఇచ్చిన క్యాపిటల్స్ వచ్చేసి క్లోజింగ్ క్యాపిటల్స్. ఇది ఓపెనింగ్ క్యాపిటల్ కాదు. అయితే మనం ఏం గాబరా పడాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు కూడా ఓపెనింగ్ క్యాపిటల్ని కనుక్కొని దాని నుండి మనం క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ ఎంతో కనుక్కోవచ్చు. ఇప్పుడు మనకు ఓపెనింగ్ క్యాపిటల్ తెలిస్తే చూడండి, ఇక్కడ మనకి ఇంకా ఓపెనింగ్ క్యాపిటల్ ఎంతో తెలీదు. కానీ ఒకవేళ మనకు ఓపెనింగ్ క్యాపిటల్ తెలిస్తే మనం దానికి క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్ని యాడ్ చేసి తర్వాత డ్రాయింగ్స్ని తీసేసి ఆ తర్వాత ప్రాఫిట్ షేర్ని యాడ్ చేస్తే మనకు క్లోజింగ్ క్యాపిటల్ వస్తుంది. అయితే మనకు ప్రాబ్లంలో ఏమిచ్చారంటే క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని పరిగణించలేదు లేదా విస్మరించారు అని ఇచ్చారు. కాబట్టి ఇక్కడ మనం క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని పరిగణనలోకి తీసుకోకుండా వదిలేద్దాం. తర్వాత డ్రాయింగ్స్ని తగ్గించి ప్రాఫిట్ షేర్ని కలుపుదాం. ఇప్పుడు మన లక్ష్యం వచ్చేసి క్లోజింగ్ క్యాపిటల్ని క్యాల్కులేట్ చేయడం కాదు కదా. మనం క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని కనుక్కోవడానికి మనకు ఓపెనింగ్ క్యాపిటల్ ఎంతో తెలియాలి. కాబట్టి ఓపెనింగ్ క్యాపిటల్ని ఎడంవైపు ఉంచేసి ఈ డ్రాయింగ్స్ని కుడివైపుకు పంపిద్దాం. అలాగే ప్రాఫిట్ షేర్ని కూడా కుడివైపుకు పంపిద్దాం. ఇప్పుడు ఈ ఫార్ములా ఏమవుతుందంటే ఓపెనింగ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు క్లోజింగ్ క్యాపిటల్ యాడ్ డ్రాయింగ్స్ లెస్ ప్రాఫిట్ షేర్. చూడండి, ఇక్కడ ఎడంవైపు మనం డ్రాయింగ్స్ని తగ్గిస్తున్నాం. కాబట్టి మనం ఈ డ్రాయింగ్స్ని కుడివైపుకు పంపిస్తే మనం డ్రాయింగ్స్ని యాడ్ చేయాలి. అలాగే మనం ఎడంవైపు ప్రాఫిట్ షేర్ని యాడ్ చేస్తున్నాం. కాబట్టి మనం ఈ ప్రాఫిట్ షేర్ని కుడివైపుకు పంపిస్తే మనం దాన్ని లెస్ చేయాలి. కాబట్టి ఓపెనింగ్ క్యాపిటల్ని కనుక్కోవడానికి మనకు క్లోజింగ్ క్యాపిటల్, డ్రాయింగ్స్, ఆ తర్వాత ప్రతి పార్ట్నర్ ప్రాఫిట్ షేర్ ఎంతో తెలియాలి. ఇప్పుడు మనకు ప్రాబ్లంలో ఏమిచ్చారంటే పార్ట్నర్ల క్లోజింగ్ క్యాపిటల్స్ వచ్చేసి వరుసగా 24,000 రూపీస్, 18,000 రూపీస్ మరియు 12,000 రూపీస్ అని ఇచ్చారు. అలాగే వాళ్ళ డ్రాయింగ్స్ వచ్చేసి వరుసగా 3,600 రూపీస్, 4,500 రూపీస్
మరియు 2700 రూపీస్ అని కూడా ఇచ్చారు. ఈ 2 విలువల్ని మనకు నేరుగా ఇచ్చారు. అయితే మనకు ప్రాఫిట్ షేర్ ఎంతో నేరుగా ఇవ్వలేదు. అయితే దానికి బదులు మనకు ఈ సంవత్సరంలో వచ్చిన ప్రాఫిట్ వచ్చేసి 36,000 రూపీస్ అని ఇచ్చారు. దీని నుండి మనం ప్రాఫిట్ షేర్ కనుక్కోవాలి. ఇప్పుడు ప్రాఫిట్ షేర్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకు పార్ట్నర్లకి పంచాల్సిన నెట్ ప్రాఫిట్ ఎంతో కనుక్కోవాలి. చూడండి, మనకిచ్చిన నెట్ ప్రాఫిట్ని పార్ట్నర్లకి నేరుగా పంచాం కదా. ఈ నెట్ ప్రాఫిట్ నుండి పార్ట్నర్లకు రావాల్సిన కేటాయింపులు కేటాయించి, అంటే అప్రాప్రియేషన్స్ని అలొకేట్ చేసి, ఆ తర్వాత మిగిలిన నెట్ ప్రాఫిట్ని పార్ట్నర్లకి పంపకం చేయాలి. కాబట్టి మనం డిస్ట్రిబ్యూట్ లేదా పంపిణీ చేయాల్సిన నెట్ ప్రాఫిట్ని కనుక్కోవడానికి నెట్ ప్రాఫిట్ నుండి క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్ని తీసేయాల్సి ఉంటుంది. అయితే మనకు ప్రాబ్లంలో క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని పరిగణనలోకి తీసుకోలేదు లేదా విస్మరించారు అని ఇచ్చారు. కాబట్టి మనం ఈ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని పరిగణనలోకి తీసుకోకుండా నెట్ ప్రాఫిట్ని పార్ట్నర్లకి పంచాలి. ఇంకో రకంగా చెప్పాలంటే మొత్తం నెట్ ప్రాఫిట్ని పార్ట్నర్లకి పంపకం చేయాలి. ఇప్పుడు మనకు ప్రాబ్లంలో పార్ట్నర్లు తమ ప్రాఫిట్ని 3:2:1 రేషియో లేదా నిష్పత్తిలో పంచుకుంటారు అని ఇచ్చారు. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే పార్ట్నర్ రామ్ ప్రాఫిట్ షేర్ వచ్చేసి మొత్తం నెట్ ప్రాఫిట్ అమౌంట్ ఆఫ్ 36,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ షేరింగ్ రేషియో 3/6. 6తో క్యాన్సిల్ చేస్తే 6 1s are 6, 6,000s are. ఇప్పుడు మనకు మిగిలిన 6,000 రూపీస్ మరియు 3లని మల్టిప్లై చేస్తే మనకు 18,000 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ రామ్ యొక్క ప్రాఫిట్ షేర్. ఇప్పుడు పార్ట్నర్ శ్యామ్ ప్రాఫిట్ షేర్ వచ్చేసి మొత్తం నెట్ ప్రాఫిట్ అమౌంట్ ఆఫ్ 36,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ షేరింగ్ రేషియో 2/6. 6తో క్యాన్సిల్ చేస్తే 6 1s are 6, 6,000s are. ఇప్పుడు మనకు మిగిలిన 6,000 రూపీస్ మరియు 2లని మల్టిప్లై చేస్తే మనకు 12,000 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ శ్యామ్ యొక్క ప్రాఫిట్ షేర్. ఇప్పుడు పార్ట్నర్ మోహన్ ప్రాఫిట్ షేర్ వచ్చేసి మొత్తం నెట్ ప్రాఫిట్ అమౌంట్ ఆఫ్ 36,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ షేరింగ్ రేషియో 1/6. 6తో క్యాన్సిల్ చేస్తే 6 1s are 6, 6,000s are. ఈ క్యాల్కులేషన్ రిజల్టింగ్ వాల్యూ వచ్చేసి 6,000 రూపీస్. ఇది పార్ట్నర్ మోహన్ యొక్క ప్రాఫిట్ షేర్. సో ఇప్పుడు మనం ఓపెనింగ్ క్యాపిటల్ మరియు క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్లని కనుక్కోవడానికి మనకు కావాల్సిన సమాచారం అంతా మన దగ్గర ఉంది. సో ముందు క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్ యొక్క క్యాల్కులేషన్ అని ఒక హెడింగ్ని రాద్దాం. తర్వాత ఒక టేబుల్లో అమౌంట్ ఇన్ రూపీస్ పార్ట్నర్ రామ్ కోసం అని ఒక కాలం, అమౌంట్ ఇన్ రూపీస్ పార్ట్నర్ శ్యామ్ కోసం అని ఒక కాలం, ఆ తర్వాత అమౌంట్ ఇన్ రూపీస్ పార్ట్నర్ మోహన్ కోసం అని ఒక చివరి కాలం ప్రిపేర్ చేద్దాం. ముందు ప్రతి పార్ట్నర్ యొక్క క్లోజింగ్ క్యాపిటల్ని రాద్దాం. మీకు గుర్తు చేయడానికి మళ్ళీ చెబుతున్నా, మనకు ప్రాబ్లంలో ప్రతి పార్ట్నర్ క్లోజింగ్ క్యాపిటల్ వచ్చేసి 24,000 రూపీస్, 18,000 రూపీస్ మరియు 12,000 రూపీస్ అని ఇచ్చారు. ఈ విలువల్ని మన టేబుల్లో రాద్దాము. 24,000 రూపీస్, 18,000 రూపీస్, 12,000 రూపీస్. దీనికి ప్రతి పార్ట్నర్ చేసిన డ్రాయింగ్స్ని యాడ్ చేద్దాం. మీకు గుర్తు చేయడానికి మళ్ళీ చెబుతున్నా, మనకు ప్రాబ్లంలో ప్రతి పార్ట్నర్ డ్రాయింగ్స్ వచ్చేసి 3,600 రూపీస్, 4,500 రూపీస్ మరియు 2,700 రూపీస్ అని ఇచ్చారు. ఈ విలువల్ని మన టేబుల్లో రాద్దాము. 3,600 రూపీస్, 4,500 రూపీస్ మరియు 2,700 రూపీస్. ఇప్పుడు మన ఫార్ములా ప్రకారం మనం ప్రాఫిట్ షేర్ని తీసేయాలి. తర్వాత మనం ఇప్పుడే క్యాల్కులేట్ చేసినట్లు పార్ట్నర్ రామ్ యొక్క ప్రాఫిట్ షేర్ వచ్చేసి 18,000 రూపీస్, అలాగే పార్ట్నర్ శ్యామ్ యొక్క ప్రాఫిట్ షేర్ వచ్చేసి 12,000 రూపీస్. చివరిగా పార్ట్నర్ మోహన్ యొక్క ప్రాఫిట్ షేర్ వచ్చేసి 6,000 రూపీస్. కాబట్టి మన టేబుల్లో లెస్ ప్రాఫిట్ షేర్ అని రాద్దాం. తర్వాత పార్ట్నర్ల ప్రాఫిట్ షేర్ 18,000 రూపీస్, 12,000 రూపీస్ మరియు 6,000 రూపీస్లని రాద్దాం. ఇప్పుడు మనం ఓపెనింగ్ క్యాపిటల్ని క్యాల్కులేట్ చేయడానికి ఇక్కడ మనకు కావాల్సిన సమాచారం అంతా సమకూరింది. ఇప్పుడు పార్ట్నర్ రామ్కి 24,000 రూపీస్ మరియు 3,600 రూపీస్ల మొత్తం నుండి 18,000 రూపీస్ని తీసేస్తే మనకు 9,600 రూపీస్ వస్తుంది. ఇప్పుడు పార్ట్నర్ శ్యామ్కి 18,000 రూపీస్ మరియు 4,500 రూపీస్ల మొత్తం నుండి 12,000 రూపీస్ని తీసేస్తే మనకు 10,500 రూపీస్ వస్తుంది. ఇప్పుడు పార్ట్నర్ మోహన్కి 12,000 రూపీస్ మరియు 2,700 రూపీస్ల మొత్తం నుండి 6,000 రూపీస్ని తీసేస్తే మనకు 8,700 రూపీస్ వస్తుంది. ఇప్పుడు మనకు ఓపెనింగ్ క్యాపిటల్ తెలుసు కాబట్టి మనం క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని క్యాల్కులేట్ చేయొచ్చు. మీకు గుర్తు చేయడానికి మళ్ళీ చెప్తున్నా, క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని క్యాల్కులేట్ చేయాల్సిన ఫార్ములా ఇక్కడ చెప్పిన ప్రకారం ఇవ్వబడింది.
ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు ఓపెనింగ్ క్యాపిటల్ మల్టిప్లైడ్ విత్ ద ఇంట్రెస్ట్ రేట్ ఆన్ క్యాపిటల్ అపాన్ 100. అలాగే క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ వచ్చేసి సంవత్సరానికి 5% చొప్పున. సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ని ఉపయోగించి మనం క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేద్దాము. ఇప్పుడు పార్ట్నర్ రామ్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ వచ్చేసి అతని ఓపెనింగ్ క్యాపిటల్ అమౌంట్ 9600 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ రేట్ 5/100. ఇప్పుడు 100లో 2 జీరోస్ని 9600 రూపీస్లో 2 జీరోస్తో క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు మనకు మిగిలిన 96 మరియు 5లని మల్టిప్లై చేస్తే మనకు 480 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ రామ్ క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్. ఇప్పుడు పార్ట్నర్ శ్యామ్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ వచ్చేసి అతని ఓపెనింగ్ క్యాపిటల్ అమౌంట్ 10,500 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ రేట్ 5/100. ఇప్పుడు 100లో 2 జీరోస్ని 10,500 రూపీస్లో 2 జీరోస్తో క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు మనకు మిగిలిన 105 మరియు 5లని మల్టిప్లై చేస్తే మనకు 525 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ శ్యామ్ క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్. ఇప్పుడు పార్ట్నర్ మోహన్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ వచ్చేసి అతని ఓపెనింగ్ క్యాపిటల్ అమౌంట్ 8,700 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ రేట్ 5/100. ఇప్పుడు 100లో 2 జీరోస్ని 8,700లో 2 జీరోస్తో క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు మనకు మిగిలిన 87 మరియు 5లని మల్టిప్లై చేస్తే మనకు 435 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ మోహన్ క్యాపిటల్ మీద అయ్యే ఇంట్రెస్ట్. దీంతో మనం ఈ ప్రాబ్లం సొల్యూషన్ చివరికి వచ్చేసాం. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మేము స్టూడెంట్స్ కోసం ఎఫెక్టివ్ మరియు ఎఫిషియెంట్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి eduxit.comని స్టార్ట్ చేశాము. మా అన్ని వీడియోస్ని చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ తర్వాత కొత్త వీడియో పబ్లిష్ అయిన వెంటనే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.